హలో. డాక్టర్గా కేసీఆర్ డాక్టర్గా కొంతమంది ఆమె వెంట ఉన్నారు, కానీ ఇప్పుడు జాగృతి తరఫున వచ్చే వాళ్ళే ఉంటారు. ఆమె వెంబడి మొదటి నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆమెకున్న ఒకే ఒక్క దారి సాంఘిక సంస్కర్తగా, సంస్కరణ అభిలాషించే ఒక కార్యకర్తగా, ప్రజల కష్టాల్లో సుఖాల్లో బాసుడగా ఉండే వ్యక్తిగా, ఈ ప్రకృతిని పర్యావరణాన్ని ప్రజల సమస్యలను రాజకీయంగా కాకుండా సాంఘికంగా పట్టించుకునే వ్యక్తిగా ఉంటూ ఆమె ఒక లో ప్రొఫైల్లో ఉంటే ఆమె పోయిన ఇమేజ్ రావడానికి కొంత సమయం పడుతుంది. ఓకే ఫైనల్ నాకు విషయం చెప్పండి. ఇప్పుడు కవిత వెనుక ఎవరు ఉన్నారా? అంటే రాజకీయ పార్టీ నుండి ఈ రకంగా మాట్లాడిస్తున్న అనుమానం ఉన్నదా? బికాజ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు బీజేపీయో కాంగ్రెస్, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన అనుమానాలు ఎక్కువ వ్యక్తమవుతున్నాయి. ఎంత గనుడు కాకపోతే కుటుంబాన్ని చీల్చిండు అని చెప్పే రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంత గుర్రుగానే ఉన్నారు. సో నిజంగా రేవంత్ రెడ్డి ఉన్నాడా దీని వెనుక? ఒకరి డైరెక్షన్ లో పనిచేసిన మనిషి కాదండి. అట్లా చేయగలుగుతుంటే కేసీఆర్ డైరెక్షన్ ఆమె ఉండేది. ఎవరు ఉండరు ఆమె, ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉండరు. ఆమెకు ఆకర్షణ ఉన్నంత వరకు కూడా రాసి పెట్టుకోండి. ఇంకొకరి డైరెక్షన్ లో ఇంకొకరి సపోర్ట్ తో నడిచే వ్యక్తి కాదు ఆమె. ఓకే కేసీఆర్ మొండి అంటే కేసీఆర్ కంటే 10 రెట్లు ఎక్కువ మొండి ఆమె. ఓకే కాబట్టి ఇప్పుడు నిజాన్ని ఇంకా నిర్భయంగా చెప్తారా కవిత? అంటే ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నిజాన్ని చాలా విషయాలని హరీష్ రావు అని చెప్పి, లేకుంటే సంతోష్ రావు అని చెప్పి, కేటీఆర్, జగదీష్ రెడ్డి పేర్లు ఎత్తింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకింత తనకు స్వేచ్ఛ ఇచ్చినట్టే నిజాన్ని ఇంకా నిర్భయంగా చెప్పే అవకాశం ఉందా? అంటే ఎంత ఎక్కువగా ఆమె మాట్లాడితే రాజకీయంగా అంత పతనం అవుతుంది. ఓకే తను మాట్లాడకపోవడమే మూలంటారు. అయితే ఆమె ఆలోచన పక్కకు పెట్టి ఎమోషనల్ గా ఆవేశంతో పోయి ఇంకా ఇంటి విషయాలు కానీ ఆమెకు తెలిసిన ఏవైనా బయట పెట్టి పార్టీని కేసీఆర్ ఇమేజ్ పతనం చేయాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. బట్ దానివల్ల కొంత నష్టం జరిగినా కూడా తేరుకునేది టీఆర్ఎస్ బీఆర్ఎస్, కానీ పూర్తిగా శాశ్వతంగా రాజకీయ భవిష్యత్ సమాధి ఆమెది. ఓకే అందుకని ఇక ఆమె ఆలోచించుకోవాలి, ఆమె విఘ్నతకు వదిలేదు. ఓకే సో ఇప్పుడు హరీష్ రావు అన్నందుకే, హరీష్ రావు పైన వ్యాఖ్యలు చేసినందుకే కవిత సస్పెండ్ అని అనుకోవాలా? మీరు హరీష్ రావు చూస్తున్నారు, నేను ఆ వ్యాఖ్యల వెనుక నేను కేసీఆర్ ను చూస్తున్నా. ఓకే ఇవే ఈ విచారణ స్టార్ట్ అయినాక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత చెప్పడము, అది ఇరిగేషన్ మినిస్టర్ కేవలం హరీష్ రావుకే పరిమితం అవుతుందా? లేదు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ మీద పడదా? అవును. కాబట్టి ఆమె అమాయకంగా చేస్తా అనుకుంటుంది, కానీ సిబిఐకి ఒక అస్త్రాన్ని ఇచ్చింది ఆమె. కాబట్టి ఆ ఇమేచ్యూడ్గా చేసినా తెలిసి చేసినా ఆమె తన తండ్రిని బురదలోకి ఊబిలోకి దించే ప్రయత్నం చేసింది నిన్న మాటలు మాట్లాడి. ఓకే కాబట్టి ఇది చాలా సీరియస్ ఇది అన్నట్టు. ఇప్పుడు ఇది కేవలం కుటుంబ సమస్యనా, పూర్తిగా రాజకీయ పార్టీగా వచ్చినటువంటి సమస్యనా? అంటే పదవి కోసం చూసింది అన్నట్టు మీరు చెప్తున్న మాట ఓకే. సో అక్కడ వాళ్ళని కాదని చెప్పి ఇంకొకరికి పదవి ఇవ్వలేరు. కేటీఆర్ మంచిగా పార్టీని ముందు తీసుకెళ్తున్నారు, సంయమనంతో ఉన్నారు, ఆయన ఓపికతో ఉన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడిచేటువంటి హరీష్ రావు ఉన్నాడు, అంతా నడుస్తోంది. సో వారందరినీ పక్కన పెట్టి స్థానం కోసం ఆశించడం తను చేసిన పొరపాటు. సో రేపటి రోజున కేవలం వీళ్ళు రాజకీయంగానే విభేదస్తులు అవుతారా, లేకుంటే కుటుంబ పరంగా విడిపోయిరా? ఏమనుకోవాలి ఇప్పుడు? కుటుంబ పరంగా ఇప్పటికే విడిపోయారు కదా. అవును, అంటే దీంతో ఇక ఈ దెబ్బతో మొత్తం కంప్లీట్ క్లోజా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొన్న పోయినప్పుడు ఆయన ముఖం చూడలేదని తెలిసింది. ఓకే ఇట్లా ఇంకా ఆమె ఇక్కడితోనే ఆమె ఆగి లో ప్రొఫైల్లో ఉంటే సస్పెన్షన్ ఉపసంహరించుకోవచ్చు. ఆ ఛాన్స్ ఉంటుందా నిజంగా? కేసీఆర్ తను వేసిన సస్పెన్షన్ని మళ్ళీ ఉపసంహరించుకుంటాడా? కేవలం మరి కూతురు వరకే వర్తిస్తుందా? ఆమె ఎక్స్పెల్ చేయలేదు కదండి, ఆమె సస్పెండ్ చేశారు తప్ప ఎక్స్పెల్ చేయలేదు కదా పార్టీలో. ఓకే కాబట్టి ఆమెను మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేదు అని మనం అనలేము. ఓకే థ్యాంక్ యూ. మీరు ఇంకా మీరు లైవ్లీగా ఉంటే ఇంకా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కాబట్టి చాలా అంశాలు బయటకు వచ్చేది. తెలంగాణ సమాజం కూడా చాలా వినాల్సి ఉంది. పాసిబుల్ రేపు మళ్ళీ మీతో మాట్లాడతాను నేను. థ్యాంక్ యూ. రైట్. వి ప్రకాష్ తెలంగాణ ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా ఆ కుటుంబంతో లేకపోతే ఆ పార్టీతో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. సో చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. కవిత ఈ నిర్ణయం, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనుక కవిత ఆత్మహత్య చేసుకున్న, కవిత రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే. కవిత తన గోతి తానే తీసుకుంది. ఇంకా మరీ ముఖ్యంగా ఇప్పుడు తను బయటకు వచ్చింది, తనకు ఫ్రీడమ్ దొరికింది, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా నిర్భయంగా మాట్లాడేటువంటి హక్కు తనకు ఉంది. కానీ ఆ రకంగా మాట్లాడే ప్రతి అంశం కూడా తన పతనానికి దారితీస్తాయని చెప్పి వి ప్రకాష్ మాట్లాడుతున్నారు. ఒకసారి గతంలో కేసీఆర్ సంబంధించి ఆ లిస్ట్ ఎవరెవరిని సస్పెండ్ చేసి ఎవరెవరి పార్టీ నుంచి బయటకు పంపించారని చూస్తే ఆర్ నరేంద్ర, తర్వాత విజయశాంతి, ఆ తర్వాత రాములు నాయక్, ఆ తర్వాత ఈటెల రాజేందర్, ఇప్పటివరకు 4 పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయి ఎక్స్పెల్ అయిపోతే
ఏ ఒక్కరు కూడా తిరిగి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తిరిగి తీసుకున్నట్టు దాఖలా లేవు.